ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్ లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే తప్పక చెప్పాల్సిన పేరు పైలి దేవదాస్ రెడ్డి. ఈయన 2014 తెలుగుదేశం పార్టీ మద్దతు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై 4 ఏళ్ల పాటు తన ఎంపీటీసీ పదవిని పూర్తి చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయి అనంతరం కంచిల్ మండలం ఎంపీపీగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకొని మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటుగా ప్రపంచంలోని మలేషియా, సింగపూర్, మస్కట్ వంటి దేశాలలో కూడా రిఫైనరీ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్గా అడిషనల్ జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్ళి అక్కడ నుంచి తన ప్రాంతీయ వాతావరణంపై ఉన్న మక్కువతో తనకిష్టమైనటువంటి సినీ రంగంలో 2 అక్షరాలు అనే ఒక సినిమాని తీసి అనంతరం సేవా రంగమైనటువంటి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలతో పాటుగా వ్యాపారాలు చేసి కంచిల్ మండలానికి ఎంపీపీగా ఉన్నటువంటి పైలి దేవదాస్ రెడ్డి ఉద్దానం న్యూస్ ఛానల్ మనసులో మాట కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఆయన వస్తున్నారు. ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని ప్రస్తుతం ఉన్నటువంటి యువతకి అందించే సందేశాన్ని రాబో రోజుల్లో ఆయన రాజకీయ ప్రయాణం ఏ రకంగా సాగబోతుందో ఆయనే అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ ఛానల్ మనసులో మాట. సార్, ఎలా ఉంది మీ రాజకీయ ప్రయాణం, మీ కుటుంబం, వ్యాపార రంగం? చాలా చాలా హ్యాపీగా నడుస్తుంది సార్. రాజకీయ ప్రయాణం చాలా తృప్తినిస్తుంది. ప్రజల యొక్క సేవే మాకు భాగ్యం. ప్రజాసేవ, మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని మనసులో పెట్టుకొని పనిచేస్తున్నాం. కాబట్టి కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చాలా ఆత్మకైతే మనసుకైతే చాలా తృప్తినిస్తుంది. చాలా చాలా సంతోషకరంగా బాధ్యతగా ఈ ప్రజాసేవను చేపడుతున్నాం సార్. సార్, మీరు బీటెక్ ఇంజనీరింగ్ మెకానికల్ బ్రాంచ్లో చేశారు. రిఫైనరీ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్గా మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లో మలేషియా, సింగపూర్, మస్కట్, ఓనం తదితర ప్రాంతాల్లో కూడా చాలా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేశారు. ఒక సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం, పిల్లలు కోరుకునేటువంటి లేదా కుటుంబం కోరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం, దాని అంతటిని విడిచిపెట్టేసి సినీ రంగం, వ్యాపార రంగం, కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ రంగంలో మీరు ఏ రంగంలో మీ స్థిరత్వాన్ని మీ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేశారు? కుటుంబ సభ్యులు అనగానే వాళ్ళు, నేను ఉద్యోగం చేస్తుండగా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఉండేది. వాళ్ళు ఆ రకంగా ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఫ్యామిలీ సెటిల్ చేసి మనం ఉద్యోగం చేస్తుండగా వాళ్ళు ఒక మంచి ఎంజాయ్ఫుల్ లైఫ్ని అనుభవించారు. ఎందుకో కొన్నాళ్ళు 23 సంవత్సరాలు నేను ఈ కన్స్ట్రక్షన్ రిఫైనరీ ఫీల్డ్లో పనిచేశాను. ఒక్కసారిగా ఊరికి వెళ్ళాలి, మన ఊర్లో పని చేయాలి. ఇప్పటి వరకు మనం చాలా బతికాం, మిగతా జీవితం ఊర్లో బతకాలని ఎందుకో ఒక మనసులో ఒక ఆలోచన, దృఢమైన ఆలోచన వచ్చింది. వెంటనే అక్కడ నుండి నేను చేస్తున్న కంపెనీకి 1 సంవత్సరం రోజులు గడువు ఇచ్చి, 1 సంవత్సరం రోజుల గడువులో మీరు ఏ పనులు నాతో చేయించుకుంటారో చేయించుకోండి, నేనైతే ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి పిల్లలకి ఇక్కడ సెటిల్ చేసి స్కూల్లో జాయిన్ చేసి అక్కడ కరెక్ట్గా 1 సంవత్సరానికి ఊరికి వచ్చేసాం. ఊరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంటే నాకు చిన్నప్పటి నుండి రాజకీయం మీద అవగాహన ఉంది. ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో ఉండే, అప్పటికి మేము చిన్నోళ్ళమైనప్పుడు కూడా రాజకీయం పట్ల అవగాహన ఉంది. ఇదంతా ఇచ్చాపురం నియోజకవర్గం వల్ల చాలా నిరుపేదరికంలో ఉందన్నది అప్పటి నుండి కూడా మా మైండ్లో ఉంది. అయితే నిరుపేదరికాన్ని, కడు పేదరికాన్ని ఎవరు సహాయపడతారు, దీన్ని ఎవరు అండగా నిలుస్తారనే ఆలోచన అప్పుడు ఉండేది. ఎన్టీ రామారావు గారు చాలా సందర్భాల్లో పేదవాళ్ళకి ఈ డీలర్ల ద్వారా బట్టలు పంపిణీ చేయడం, 2 రూపాయలు కిలో బియ్యం అందించి ఆ రోజు చాలా మందికి ఆదుకునే, పేదరికాన్ని ఆదుకునే పరిస్థితులు చూసాం. పల్లెటూళ్ళలో కానీ కొండ ప్రాంతాల్లో కానీ కరెంటుని తీసుకొని వెళ్ళి ఇవ్వడం, కరెంటుని అందించడం, త్రాగునీరు అందించడం, ఇలాంటి కొన్ని సందర్భాలు నా మనసులో చిన్నప్పటి నుండి నాటుకుని ఉన్నాయి. అంటే ఒక పేదరికాన్ని అండగా నిలబడిన వ్యక్తిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి అప్పుడు ఉండేది. ఆ తర్వాత మా చదువులు ఇక్కడ పూర్తి చేసుకొని నేను ఉద్దానం రాజపురంలోనే 10th వరకు చదివాను. ఆ తర్వాత జర్నీ ఎలా ఇంటర్మీడియట్ కూడా అక్కడ చేసి జర్నీ ఎలా కొనసాగుతూ ఆన్ జాబ్ మిగతా ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలా ముందుకు వెళ్తూ ఉద్యోగ రంగంలో మనం కష్టే ఫలి,
ఎంత నిజాయితీ పని చేస్తామో అంత స్థాయికి ఆ దేవుడు తీసుకొని వెళ్తాడనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. అలాగనే ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి అలా అంచెలంచెలుగా మన కష్టంతో పాటు దేవుడి ఆశీర్వాదంతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ర్యాంక్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వరకు మంచి జీతాలు కానీ అన్ని రకాల గౌరవాలు కానీ కంపెనీలో ఉండేవి. అని అనుకోకుండా గ్రామం పట్ల మక్కువ రావడం వల్ల ఊరికి రావడం అయింది. పిల్లలకి ఇక్కడ స్కూల్లో సెటిల్ చేసి మనం రాజకీయం అంటే ఈ గ్రామ అభివృద్ధి చేయాలి, గ్రామాల్లో ఉన్న ప్రజలు కొంత అభివృద్ధి చెందాలి, వాళ్ళకి సరైన ఒక నాయకత్వం కావాలి, ఒక నీతి నిజాయితీ కట్టుబడినటువంటి వ్యక్తి వీళ్ళ మధ్యన ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ ముఖ్యంగా మా కొల్లూరులో 2013లో సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు మేమందరం కూడా కీలక పాత్రలు పోషించి సర్పంచ్ని గెలిపించాం. ఆ తర్వాత 2014లో ప్రజలందరూ కూడా మీ వ్యక్తిత్వం మంచిది, మీరు గ్రామంలో ఉండాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మనకి ఎంపీటీసీగా ఉండమని చెప్పారు. అది కూడా ఎంపీటీసీ ఏకగ్రహం కూడా చేశారు. అయితే నేను ముందే చెప్పాను, బాబు ఇప్పుడు ఏకగ్రహం చేస్తున్నారు, రేపు మాకు వేరే పార్టీకి వెళ్లకుండా ఇండిపెండెంట్గా ఉండాలని అంటారు. మరి ఎన్టీ రామారావు గారు నా చిన్నతనంలో చూసిన ఆయన పేద ప్రజలకు చాలా మేలు చేస్తున్నారు కాబట్టి ఏదైనా మాలాంటి వాళ్ళకి హెల్ప్ మద్దతు ఇవ్వడానికి ఉంటే అటువంటి పార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పెద్దలకు కోరడమైంది. పెద్దలందరూ మళ్ళీ తీర్మానం చేసి సరే మాకు పార్టీలతో సంబంధం లేదు, మీ వ్యక్తిత్వం మాకు తెలుసు, మీరు ఎదుక్కున్నా సరే మీకు మాత్రం మేము ఏకగ్రహం చేస్తున్నామనే ఉద్దేశంతో ఆ రోజు ఏకగ్రహం చేశారు. అయితే అక్కడి నుండి కొన్నాళ్ళుగా చాలా యాక్టివ్గా పార్టీలోకి వెళ్ళాం, పార్టీ నుండి పనిచేసాం. కానీ ఏదైతే నా మైండ్లో పేదరికానికి పార్టీ కట్టుబడి ఉంటుందో, పేదరిక నిర్మూలన పైన పనిచేస్తుందని అనుకున్నాం. అప్పుడు అన్నాడు ఎన్టీ రామారావు గారు చేశారు కదా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా చేస్తారనే ఉద్దేశం మీదే ఆ పార్టీ కోరుండి వెళ్ళడం అయింది, కోరుండి పనిచేయడం కూడా జరిగింది. కానీ కొన్నాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు చూసినారు. వ్యాపార రంగాన్ని మీరు చూశారు, రాజకీయ రంగంలో నడుస్తున్నారు, చలనచిత్ర రంగం కూడా చూశారు, అట్ ది సేమ్ టైం ఉద్యోగం కూడా చూశారు. ఈరోజు టిల్లాండే మీకు ఏ రంగం ఎక్కువ సంతృప్తినిచ్చింది? మీతో పాటు మీ కుటుంబానికి కూడా ఏ రంగం పట్ల ఎక్కువ సంతృప్తినిచ్చింది? సార్ నాకు ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది సార్. అంటే ఎవ్వరు కూడా ఈ ప్రాంతంలో ఇది జరగదు, ఈయన వల్ల ఇది అవ్వదు అంటే అది నేను ఛాలెంజ్గా తీసుకుంటాను సార్. సినిమా రంగంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈజీగా ఎవరు సినిమా తీయలేరు, అందులోనూ ఈ హైదరాబాదు అటు సైడ్ వాళ్ళే తీయగలరు తప్ప ఇంక ఈ మారుమూల ప్రాంతంలో అది ఎవరికి సాధ్యం కాదని ఒక అలికిడి వినపడేది కాదు. ఇక్కడ నుండి కూడా చేయగలమనే ఒక గట్టి ఆలోచనతోటే మనం ఇక్కడే ఎక్కువ శాతం షూటింగ్ పెట్టి సినిమా తీసి రిలీజ్ చేసి ప్రజలకు అంకితం చేశాం సార్. అయితే తృప్తి అనేసరికి నాకు ఉద్యోగంలో కూడా చాలా తృప్తి అనిపించింది సార్. ఎందుకంటే 23 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ కూడా సేవా దృక్పథంతో పనిచేశాం. నా దగ్గర కనీసం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్ల నుండి వచ్చిన అతను పనిచేశారు. కనీసం 30,000 మందిని హ్యాండిల్ చేశాను. ఎంతోమంది ఇంజనీర్స్ కూడా నా అండర్లో పనిచేశారు. అందరికి కూడా మానవత దృక్పథంతో పనిచేశాను. కంపెనీలో ఎంబీబీఎస్ డాక్టర్లను పెట్టడం అనేది నేనే నా కంపెనీలోనే, ఇంకా ఏ కంపెనీ కూడా కంపెనీల్లో అటువంటి డాక్టర్లను ఉంచడం, ఎవరికైనా వర్కర్స్ని ఆరోగ్యం చెడిపోతే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళ కోసం ఉచితంగా మందులు మనం అందరం సమకూర్చి ఇవ్వడం, వాళ్ళకి సమ్మర్ కాలంలో ఎండాకాలంలో మజ్జిగ చేసి ఇవ్వడం అన్నది అదంతా అటువంటి మానవత ఆలోచన నాకే ఉండేది, నేనే చేసేవాడిని. మా కంపెనీ ఓనర్ కూడాను నేను చెప్పి మరి ఇక్కడ వాళ్ళతో ఎంత కష్టపెట్టిస్తామో వాళ్ళకి అంత సౌకర్యం చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పేసి ఆ రకంగా పనిచేసేవాళ్ళం. ఒక్క వర్కర్ది కూడా ఒక నయా పైసా ఎక్కడ పెండింగ్ లేకుండా వాళ్ళ ఇంటికే మేము పంపించేవాళ్ళం. ఆ రకంగా చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే సేవా దృక్పథం అనేది మొదటి నుంచి మీ బ్లడ్లో ఉంది. ఎస్ సార్. సేవా దృక్పథం అనేది మీ బ్లడ్లో ఉండడం చేతనే ఈ సేవా రంగంలోకి మీరు వచ్చారు. ఎస్ సార్. అయితే ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి ఇచ్చిన మీరు, ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీకి మద్దతు చెప్పిన మీరు, ఒక టర్మ్ మీద పూర్తిగా ఏకగ్రీవంగా ఇక్కడ ప్రజలందరూ కూడా మీకు చేశాక మీరు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయేదానికి ఎటువంటి ప్రేరేపణ మీకు జరిగింది? అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్
అసలు నేను తెలుగుదేశం పార్టీలో టీడీపీలో 4 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేసి అక్కడున్న ప్రవర్తన, ఇక్కడ లోకల్గా నాకు కనబడిన ప్రవర్తన కానీ, అలాగే స్టేట్ వైడ్ నేను చదువుతున్న పేపర్లు కానీ, టీవీల్లో చూస్తున్న దాన్ని కానీ, సోషల్ మీడియాలో చూస్తున్న దాన్ని కానీ, ఏదైతే నేను ఎన్టీ రామారావు గారు అప్పుడు ప్రజల కోసం, పేద ప్రజల కోసం చేసి పెట్టారో అటువంటివి ఏవి కూడా ఇక్కడ కనబడడం లేదు. అంతా కూడా ప్రచారం అవుతుంది కానీ గ్రౌండ్ లెవెల్కి ఏది కూడా రావడం లేదు. నేను దగ్గరుండి చూసి చేసి, ఇంకా నాలాంటి రాజకీయం సెట్ కాదు, మనం మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి, ఆ రకంగా ఎదుటివాడు నన్ను నమ్మాడంటే ఆ నమ్మకాన్ని నేను ఉంచుకోవాలి. మరి ఇక్కడ అటువంటి గుణాలు ఏవి కూడా మీరు కనబడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీపీగా ఎన్నికైన తర్వాత ఏవైతే తెలుగుదేశం పార్టీలో మీకు కలిసి రాలేదు, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, కాదు అని అంటే ఒక నమ్మకంతో వచ్చినటువంటి వ్యక్తికి మనం సహాయం చేసి పెట్టలేకపోయాము. ఈ 4.5 ఏళ్ల కాలంలో మీరు సంతృప్తికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు పూర్తిగా ఫుల్ఫిల్ చేశారా సార్? ఎస్ సార్, 100% సార్ చేసాం. మ్యాక్సిమం చేసాం సార్. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీలో అది అనుకూలంగా లేకుండేదో అప్పుడు నేను రాజకీయానికి నేనే షూట్ కాను అని విడిచిపెట్టి కంప్లీట్గా వ్యాపారం పట్లే దృష్టి పెట్టాను సార్. అయితే వెళ్తూ వెళ్తూ అనుకోకుండా మన సాయిరాజు గారు, లల్లు గారు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇలాగ ఈ వైఎస్ఆర్సీపీకి నిన్ను ఆహ్వానిస్తుంది రా అని చెప్పేసి. నేను చెప్పాను సార్, నాకు కమిట్మెంట్ రాజకీయంలో లేదు, నమ్మకం కూడా రాజకీయంలో లేవట్లేదు సార్. చూశాను, నేనైతే ఆ రెండు లేకుంటే నేనైతే పని చేయలేను సార్. నాకు కమిట్మెంట్, నమ్మకం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను అసలు రాజకీయానికి సూట్ కాను సార్, దయచేసి నన్ను విడిచిపెట్టండి అని చెప్పాను. అయితే ప్రశాంత్ కిషోర్ టీం వాళ్ళు మెయిల్ పంపించారు. వాళ్ళ అబ్జర్వేషన్లో మీరు చాలా కీలకమైన వ్యక్తి, అలాగని ఈ పార్టీకి రావాలి, ఆయన ఏ బాధ్యతలు కోరుకున్నా సరే మీరు అతను కమిట్ అవ్వండి, ఆయనకి పార్టీకి తీసుకోండి తప్పనిసరిగా అని చెప్పేసి కూడాను మెయిల్ కాపీ స్క్రీన్ మీద కూడా సాయిరాజు గారు చూపించి నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు నేను ఒక ఆలోచన చేశాను, నేను ఏ పార్టీకి ఎగెనెస్ట్గా చేశానో వాళ్ళేమో నన్ను రమ్మంటున్నారు, నువ్వు పని చేయగలవు, నువ్వు రా అంటున్నారు. ఎవరికైతే ఫర్గా చేశానో వాళ్ళేమో నువ్వు నీ సేవలు మాకు అవసరం లేదని దాని విధంగా కనబడుతుంది. మీ సమర్థతని ప్రతిపక్ష పార్టీ గుర్తించింది, yes. మీరున్న పార్టీ మాత్రం గుర్తించలేదు అని చెప్పేసి మీరు ఆలోచన చేసి అప్పుడు ఇంకా పార్టీని మారేదానికి కాదు ఒక నిర్ణయం తీసేసుకున్నాం. అయితే అప్పుడు పార్టీ వాళ్ళు ఆహ్వానం మేరకు నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన రోజు నుండి కూడా పూర్తిగా శ్రమిస్తూ పార్టీకి నమ్మకమే ధ్యేయం, పార్టీకి నమ్ముకున్నోడికి ఎప్పుడు కూడా చిన్నోడు కానీ పెద్దోడు కానీ పార్టీకి నమ్ముకున్నాడంటే అతనికి అండగా నిలబడాలి. అలాగే పార్టీ మన్నాలను నమ్మి ఈ బాధ్యతలు అప్పచెప్తుంది కాబట్టి దానికి పూర్తిగా కట్టుబడి పని చేయాలనే ఉద్దేశంతో అలా పనిచేసుకుంటూ వచ్చాం. అలాగా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయింది, కొద్దిపాటి వ్యత్యాసంతో ఓటమి పాలయ్యాం ఇచ్చాపురం నియోజకవర్గం. అలాగే ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి, అవి కూడా చాలా బ్రహ్మాండంగా చేసాం, మంచి రిజల్ట్స్ వచ్చాయి. కానీ రాష్ట్రంలో అయితే మన ప్రభుత్వమే ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం నాకు ముఖ్యంగా ఒక లక్ష్యం ఉండేది సార్. ఎప్పుడు కూడా చిన్నప్పుడు చూస్తున్నాం, ప్రభుత్వం అక్కడ అనౌన్స్ చేస్తుంది కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పథకాలు రావట్లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయగలరనే నమ్మకం పార్టీలో చేరకముందు నాలో ఏర్పడింది. నేను చాలామంది యువతకి ఇక్కడ కూర్చొని పెట్టి వాళ్ళకి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా, కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా ఈ విషయాలు నేను చెప్పున్నాను. అది జగన్మోహన్ రెడ్డి అక్కడ రూపాయి ఇస్తే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా రూపాయి అందేటట్టు చేయగలరనే నమ్మకం నాకు గట్టిగా ఏర్పడింది. అదే విధంగా ఏ నమ్మకం నేను అనుకున్నాను, రైతుకు రాజు చేయాలి, ప్రతి పేదింటికి రూపాయి గవర్నమెంట్ అక్కడ ఇస్తే ఈ రూపాయి డొడ్లుకొని ప్రతి ఇంటికి వెళ్ళాలి, మధ్యలో ఏ లంచాలకు తావకుండా వెళ్ళాలి. ఇటువంటి కార్యక్రమాలు, అలాగే వైద్యం పట్ల కూడా ఈరోజు పేదవాడు చాలా డబ్బులు నష్టపోతున్నాడు, విద్య పట్ల నష్టపోతున్నాడు. ఆ రెండు కూడా ప్రభుత్వమే తన భుజస్కంధాలపై వేసుకొని పేదవాడికి ఆదుకోవాలనుకున్నాను నేను నా మనసులో అనుకొని. నేను చాలామంది యువతకి ఇక్కడ పెట్టికలు పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళందరికీ ఇదే విషయాలు చెప్పాను. ఏదైతే నేను గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటున్నానో ఆ నమ్మకం పూర్తిగా ఆయన సంపూర్ణంగా నెరవేర్చారన్నది నా ఉద్దేశం సార్. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడింది. ఇచ్చాపురంలో
రాష్ట్రమంతా కూడా ఒక సునామీలాగా 152 స్థానాలతో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. యథావిధిగా ఇచ్చాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. అయినప్పటికీ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవి, ముఖ్యంగా జిల్లా పరిషత్ లాంటి ఒక కీలకమైనటువంటి ఒక పదవి కూడా మన నియోజకవర్గానికే వచ్చింది. వీటన్నిటితో పాటుగా ఒక 850 కోట్ల రూపాయలతో మీ మండలం, మీ కంచిలి మండలంలో మకరంపురం దగ్గర ఒక సుజల స్రవంతి వాటర్ స్కీమ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ఇచ్చారు. నామినేటెడ్ పదవులు అయితేనేంటి, అభివృద్ధి అయితేనేంటి, సంక్షేమం అయితేనేంటి, అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వం మీకు చాలా తోడ్పాటు అందించినప్పటికీ కూడా 2029, 2024 మనకు సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థాయి ఓటమి దాదాపు 40,000 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఓడిపోయింది. ఆ ఓటమి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చాక, ఇంత సంక్షేమం చేశాక, ఇంత అభివృద్ధి జరిగాక అసలు ఆ స్థాయిలో ఓటమిని మీరు ఊహించారు? అస్సలు ఊహించలేదు సార్. అసలు ఓటమి అనేదే ఊహించలేదు సార్. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఆయన ఎలక్షన్ ముందర ప్రకటించారో, ఆయన ప్రతినిధిగా మేము ప్రతి గడప గడపకెళ్ళి మేము ప్రకటించామో అవన్నీ కూడా తూచా తప్పకుండా, అంటే 2 సంవత్సరాలు కరోనా కష్టం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికి కూడా, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయినప్పటికి కూడా ఆయన గుండె ధైర్యంతో, ఎంతో మనోబలంతో ఇటువంటి సమస్యను కూడా ఎదుర్కొని పథకాలు, డబ్బు ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు లేదు. ఆర్థిక కొరత ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కేవలం 100 కోట్ల రూపాయలే ఆర్థిక వనరులు అందించి ఆయన వెళ్ళిపోయినప్పటికి కూడా చాలా చక్కగా చాకచక్యంతో ప్రజలను ఆదుకొని రకరకాల పథకాలు ఏవైతే ఏ ఒక్క పథకం కూడా ఆయన చెప్పినవే కాదు, చెప్పనవి కూడా చేశారు. అయితే ఒకటి వాలంటీర్ విధానం పెట్టి, గ్రామ సచివాలయం విధానం పెట్టి, నేను ఇందాక చెప్పాను, ₹1 అక్కడ వదిలితే మధ్యలో ఏ రకమైన లంచాలు లేకుండా ఆ రూపాయి వదిలింది ఆ ఇంటికి వెళ్ళాల అనే కాన్సెప్ట్ నాకు ముందునే ఉండేది. అది గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగింది. అయితే ఇవన్నీ చాలా సక్రమంగా జరిగాయి. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చేయని విధంగా జరిగాయి. కానీ మేము దాన్ని ప్రచారం రూపంలోకి తీసుకొని వెళ్ళలేకపోయాం. ఇంటింటికి వెళ్ళి 100 సార్లు చెప్తే ఏమో వాళ్ళకి పొరకెళ్తుందేమో కానీ మేము అటువంటి కార్యక్రమం చేయలేకపోయాం. అంటే ప్రచారం, అంటే మీరు చేసినటువంటి పని ఏదైతే చేశారో అది మీరు సక్రమంగా ప్రచారం చేసుకోకపోవడం వల్లనే ఇంత భారీ స్థాయి ఓటమి చెందామని చెప్పేసి మీరు అభిప్రాయపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరో ప్రశ్న. కంచిలి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? సమైక్యంగా ఉందా? సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారా? విభేదాలు, పొరపచ్చులు ఉన్నాయి? మీకు జడ్పీటీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఇప్పులి కృష్ణారావు గారికి ఎటువంటి కోఆర్డినేషన్ ఉంది? ఒకవేళ కనుక గ్యాపే కనుక ఉంటే అది ఎంత లోతులో ఉంది? దాన్ని ఫిల్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు కంచిలి మండలంలో కనిపిస్తున్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రేపొద్దున్న చేరో వర్గంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మీ పార్టీని మళ్ళీ మీరు విజయం సాధించగలరు? తప్పకుండా సార్. కంచిలి మండలం అనేది వైఎస్ఆర్సీపీ కంచుకోట సార్. అది తప్పనిసరిగా ఇది ఎవ్వరు కూడా దీన్ని కాదని చెప్పలేరు సార్. ఈ వైఎస్ఆర్సీపీ కంచుకోట అయినటువంటి కంచిలిలో వర్గాలు అనేవి లేవు సార్. మేము పిల్లి కృష్ణారావు గారు కానీ నేను కానీ అందరం కూడా పార్టీకి నమ్ముకొని పనిచేసిన వాళ్ళం తప్ప ఇక్కడ పార్టీని మోసం చేయాల్సిన అవసరం అయితే ఎవరికి కూడా లేదు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, అవన్నీ కూడా పార్టీకి అవసరం మేరకు మేము ఎప్పుడు కూడా ఒకటవుతాము, ఒకటిగా పనిచేస్తున్నాం. ఇదివరకు అలాగే పని చేసుకుంటూ వచ్చాం, ఇక మీద కూడా అలాగే పనిచేస్తాం సార్. పార్టీకి మా వల్ల చిన్నపాటి నష్టం కూడా జరగకూడదనే ఉద్దేశం మీదే మేము రాత్రి పగలు ప్రజల మధ్యన ఉంటున్నాం సార్. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని లీక్లు ఇస్తుంది. మార్చి తర్వాత సర్పంచ్ ఎన్నికలని, వచ్చే ఏడాది మధ్యాంతరంలో మధ్య మాసాలలో ఎంపీటీసీకి జడ్పీటీసీలకు ఎన్నికలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మిమ్మల్ని మేము ఏ రకంగా చూడాలి? మళ్ళీ ఎంపీపీ ప్రతినిధిగా ఉంటారా, లేదా జడ్పీటీసీ ప్రతినిధిగా ఉంటారా, లేకపోతే ఏ ఆలోచనతో మీరున్నారు? సార్, పార్టీని మేము గౌరవిస్తాం సార్. పార్టీ కట్టుబాట్లకు ఎప్పుడు కూడా మేము తల వంచుకొని ఉంటాము.
పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా సరే దానికి తూచా తప్పకుండా పార్టీని కట్టుబడి పనిచేస్తాం సార్. పార్టీకి అధిగమించి అయితే ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వెళ్ళను సార్. పార్టీ నా పనితీరుని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఈ పని చెయ్యి, ఈ బాధ్యతలు నువ్వు తలపెట్టుకో అంటే తప్పనిసరిగా దాన్ని తలపెట్టుకుని ఉంటాను. ఇచ్చాపురం నియోజకవర్గంలోని మెజారిటీ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు బాధ్యతలు కనుక అప్పచెప్తే టేక్ ఓవర్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్, కంప్లీట్గా సిద్ధంగా ఉన్నాం దాని మీద. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మేజర్ కమ్యూనిటీ ఈ రెడ్డికా సామాజిక వర్గం ఉంది. అందు నుండి నేను రాజకీయ అనుభవంతో అన్ని రకాల నమ్మకంతో నేను ఉన్నాను. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపున అటువంటి బాధ్యతలు కానీ అప్పచెప్పినట్లయితే తూచా తప్పకుండా దానికి న్యాయం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను సార్. గతంలో 2024 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రెడ్డికి సామాజిక వర్గానికి ఇలా వచ్చినట్టే మళ్ళీ వెనక్కి వచ్చిన సందర్భాన్ని మేము విన్నాం. అది ఎంతవరకు నిజం? అది వాస్తవం సార్, మేము కూడా తెలుసుకున్నాం ఆ విషయం. అయితే కొన్ని సందర్భాలు అలా ఉన్నప్పటికి కూడా గత 2024లో వైఎస్ఆర్సీపీకి ఇంకొక ఇన్ఛార్జిగా కొనసాగారు. మరి చివరి ఎలక్షన్ సమయంలో ఈ ఇన్ఛార్జ్ మార్పు అనేది అది పార్టీకి నష్టం కలుగుతుందని ఉద్దేశించి మేము దాని మీద ప్రెషర్ అయితే తీసుకొని రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకోవడమే మా లక్ష్యంగా గత 2024లో మేమందరం కూడా పనిచేయడం అయింది అక్కడ. అందుకనే ఈ క్యాస్ట్ పరంగా ఏ రకంగా కూడా ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మాకు పైనుండి, కానీ మేము నియోజకవర్గ స్థాయిలో మాకున్న అభ్యర్థినే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థికి ఇచ్చారో ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో మేము ఇతరత్ర ఎటువంటి డిస్టర్బెన్స్లు కూడా దగ్గరికి రానివ్వకుండా పనిచేసి ముందుకెళ్ళడం జరిగింది. 2029కి వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి సమన్వయకర్త లేదా భవిష్యత్తులో వేరే సామాజిక వర్గ సమన్వయకర్తకి ఇస్తే అత్యధిక మెజారిటీ కలిగినటువంటి మీ సామాజిక వర్గ ప్రతినిధులు ఏమైనా పార్టీ దగ్గరికి మీ తాలూకు వాయిస్ తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా సార్? తప్పనిసరిగా సార్, ఈసారి మాత్రం తప్పనిసరిగా మా సామాజిక వర్గానికి ఈ వైఎస్ఆర్సీపీ న్యాయం చేయాలి, న్యాయం చేస్తుందనే నమ్మకం చాలా గట్టిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తప్పనిసరిగా మా ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ నుండి రెడ్డికా సామాజిక వర్గం మొత్తం బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రణాళిక కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యుని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ రాజకీయ నేతలు కూడా ఎటువంటి విషయాలు మాట్లాడరు. కానీ సందర్భం వచ్చే ప్రతిసారి కూడా ఆ పార్టీ విధి విధానాలపైన ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నిస్తూనే ఉంటారు. మిగతా వాళ్ళు ప్రశ్నించకపోవడానికి మీరు మాత్రమే ఆయనపై ఒంటికాలపై ప్రశ్నించడానికి ఏంటి ఆ వైరుధ్యం? ఏమైనా ఆయనకి మీకు వ్యక్తిగతంగా ఉందా, పార్టీ సిద్ధాంతమే? ఏం వైరుధ్యం ఏమీ లేదు సార్. ఇచ్చాపురం పట్ల మాకు చాలా ఒక అభిమానం ఎక్కువ సార్ ఇచ్చాపురం పట్ల. ఎందుకంటే ఇచ్చాపురం యావత్తు కూడా పేదరికంతో నిండి ఉంది. ఏ ఒక్కరు గెలిచినా సరే, ఎవరు ఆ ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించినా సరే ప్రజానీకానికి న్యాయం చేయాలి, అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈరోజు కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మరి ఏదో వాళ్ళు అలా మాటల్లో చెప్పుకుంటూ తప్ప అభివృద్ధి చేసి ఇక్కడ ముఖ్యంగా యువతకి నిరుద్యోగులుగా ఉన్నారు. యువతకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఉద్యోగ ఏర్పాట్లు కూడా చేయలేదు. ఈ నియోజకవర్గంలో పెద్ద దురదృష్టం. ఎందుకంటే వలసలు ఎక్కువగా వెళ్ళేది ఇచ్చాపురం ఉండే. అదే సార్, మేము కూడా అదే అంటున్నాం. ఏదైతే వెనకబాటుతనం ఉందో, ఏదైతే ఒకే రాజకీయ పార్టీ ఒక దశాబ్ద కాలంగా అంటే ఒక ఇంచుమించుగా 9 సార్లు అంటే 9 ఐదులు 45 ఏళ్ళగా ఆ రాజకీయ పార్టీ పాలనలోనే నియోజకవర్గం ఉంది. ఎందుకు ఆ వెనుకబాటుతనాన్ని మీ పార్టీలో ఉండేటువంటి పెద్దలు కానీ నియోజకవర్గంలో ఉండే మిగతా నాయకులు కానీ ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అది సార్, మరి ఇంకా ఎవరు వ్యక్తిగతం ఎలాగుందో తెలియదు కానీ సార్, నేనైతే పార్టీకి నమ్ముకొని పనిచేస్తున్నాను. పార్టీతో పాటు పార్టీకి నమ్ముకున్న ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలకి దినదినం మంచి జరగాలని కోరుకున్న వాడిని కాబట్టి ఎవరు కరెక్ట్గా పని చేయకపోయినా సరే నిలదీసే తత్వం నాలో ఉంది. ఏదైనా సరే ముఖం మీద సూటిగా మాట్లాడే తత్వం నా దగ్గర ఉంది కాబట్టి వెనక ముందు మాట్లాడడం నాకు చేత కాదు. ఫలానా మీద రాంగ్ చేశారని చెప్పడంలో నాకు అది తృప్తినిస్తుంది.
దానిలో వాళ్ళు సరి చేసుకున్నా మంచిదే, లేకపోతే మాలాంటి వాళ్ళకి అవకాశం ఉంది తప్పనిసరిగా సరి చేస్తాం. తెలుగుదేశం పార్టీపై ఎప్పటికప్పుడు మీరు ఈ విధంగా దూకుడుగా వ్యవహరిస్తుండడం పట్ల మీ వ్యాపారాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యాలి, మీ అనుచరుల పట్ల కూడా వ్యాపారాలపైన కొన్ని దాడులు జరిగాయని చెప్పేసి మండలం మాట్లాడుకుంటుంది. దాన్ని ఎంతవరకు నమ్మవచ్చు? 100% కరెక్ట్ సార్ అది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నామని, లేకపోతే తెలుగుదేశం పార్టీ పనితీరు పట్ల ప్రశ్నిస్తున్నామని చెప్పి, ఇది మరి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఒక వ్యాపార సంస్థ, నాకు ఒక రైస్ మిల్ ఉంది, 2013లో ఈ మిల్లుని స్థాపించాను. అక్కడి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని వందలాది మంది రైతులు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ వాళ్ళ పంటను అలా తెచ్చి ఇక్కడ మా మిల్లు వేసేస్తారు, వాళ్ళ డబ్బులు వెళ్తారు, తీసుకొని వెళ్తారు. అటువంటి అనుబంధం ఉన్నటువంటి రైతులకు మాకు అనుబంధం ఉన్నటువంటి అటువంటి మధ్యలో వాళ్ళు కేవలం రాజకీయ కక్షతోటే ఈ జిల్లాలో 368 మిల్లులు సుమారుగా ఉంటే అందులో ఒకే ఒక్క దేవదాసరెడ్డి, పైల దేవదాసరెడ్డి రైస్ మిల్లునే గవర్నమెంట్ FCI పర్మిషన్ లేకుండా మరి చేసినటువంటి ఆ ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అన్నది నేను క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్ కానీ, వాళ్ళు ఎక్కడైతే జిల్లా కలెక్టరేట్లో మాట్లాడిన విధానాలు కానీ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకనే ఇంత ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం సార్. అలాగే మరి ఇంకా ఈ పార్టీకి యాక్టివ్గా ఉన్నటువంటి ఇంకా చాలామంది కూడా వాళ్ళు ఏదో చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ బ్రతుకు తెరువు చేసుకున్న వాళ్ళకు కూడాను టార్గెట్ చేసి, వాళ్ళు బళ్ళు సీజ్ చేసి, వాళ్ళకి చెక్ పవర్లు రద్దు చేసి, రకరకాల హింసలు అయితే చేయడం అన్నది 100% వాస్తవం సార్. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం, హ్యాపీగా ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుండు అనేటువంటి సందర్భం ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాం, అలాగే తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంటే బాగుండేదనే అభిప్రాయం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే బాగున్ను అనే ఈ చంచల స్వభావం ఎప్పుడైనా మీ మనసులో ఏర్పడిందా సార్? ఎప్పుడూ లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ముఖ్యంగా పేద కుటుంబాల పట్ల ఆయనకున్న ఉద్దేశం, అది నాకు అత్యంత చాలా దగ్గరైనటువంటి విషయం. కాబట్టి ఇంకా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికే తోడుగా పనిచేయాలి, లేకుంటే ఇంకా మనం వ్యక్తిగతంగా పని చేసుకోవాలి తప్ప. ఎందుకంటే అటువంటి మంచి హృదయం పైల దేవదాసరెడ్డి గారు అనే ఒక వ్యక్తి రాజకీయాలలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, లేదు అని అంటే రాజకీయాల నుంచే విరమించుకుంటారు, కానీ వేరే రాజకీయ పార్టీల్లోకి అయితే ప్రవేశించరు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను సార్, అంతే. మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఒక ఇంజనీర్గా కొన్ని వేల మంది విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పించి ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టి వచ్చిన మీరు ప్రస్తుతం ఉన్నటువంటి యువతకి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? వ్యాపారాల్లోకి రమ్మని ఇన్వైట్ చేస్తారా, రాజకీయాల్లోకి రమ్మని ఇన్వైట్ చేస్తారా, ఉద్యోగాల్లో స్థిరపడమని చెప్తారా? ఎటువంటి మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి? సార్, యువత తప్పనిసరిగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. అలాగని రాజకీయం కూడా తప్పు అయితే కాదు నా దృష్టి. రాజకీయం ఒక నీతివంతంగా, ఒక నిజాయితీవంతంగా ముందుకు నడిపించగలిగితే ఒక పవిత్రమైన ఉద్యోగం రాజకీయం. ఇందులో మన సంపాదన అయితే ఉండకపోవచ్చు, కానీ మనం వేలాది మందికి తోడుగా ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా మనం అండదండగా నిలుస్తాము. ఆ సంతృప్తి అనేది మనకి, దాని ద్వారా దేవుడు మిగతా మన కుటుంబాన్ని నడిపిస్తాడు తప్ప మనకి ఇంకొక సొంత స్వలాభాలకు దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయడం కాదు. రాజకీయం మనసుతో కానీ చేస్తే అంతకన్నా తృప్తినిచ్చే ఉద్యోగం ఇంకోటి. ఒక తండ్రిగా మీరు మీ పిల్లల ఆలోచనల్ని ఎట్లా తీసుకున్నారు? వాళ్ళు ఇప్పుడు విద్యారంగంలో స్థిరపడ్డారు అంటే మాకున్న సమాచారం మేరకు ఒక అబ్బాయి డాక్టర్ గాను, అమ్మాయి డాక్టర్ గాను, అబ్బాయి కూడా ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ పని. మీ పిల్లల్ని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో మంచి పరిస్థితుల్లో పెట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు రాజకీయ రంగంలోకి వస్తే బాగుంటుంది అనే దాని పట్ల ఒక తండ్రిగా మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, నేను ఇప్పుడు నా వయసు ఇప్పుడు 51 అవుతుంది సార్. నేను ఇంకా రాజకీయం చేస్తాను. క్రేజీ చేస్తాను సార్. నాకు నా ఒంట్లో శక్తి ఉన్న మేరకు నేను రాజకీయంగా ప్రజలకు అండదండగా ఉంటాను.
నా పిల్లలు కూడా నా తర్వాత దించుతాను సార్, వాళ్ళు కూడా వస్తారు, తప్పనిసరిగా వాళ్ళు కూడా వస్తారు సార్. మా కుటుంబ లక్ష్యమే ప్రజాసేవ సార్. మా అమ్మాయి అయినా వస్తుంది, మా అబ్బాయి అయినా వస్తుంది. ఓకే. నేను ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏదో ఉద్యోగాలు సరదా మేరకు చేసుకుంటున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సేవా రంగాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఛాన్సే లేదు సార్. లేదు. లేదు. అంటే మీరు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తుంటారు సార్, చాలా సమస్యల పరిష్కారం కోసం, లేదా ముఖ్యంగా మీకు మరొక విషయం సార్, మీ కంచిల మండలంలో ఏ గ్రామంలో, ఏ పల్లెలో, ఏ ఇంట్లో ఒక అశుభం జరిగిందంటే మాత్రం 24 గంటల్లో మీరు అక్కడ ఉంటారండి. అది మీకు ఏ విధమైనటువంటి ప్రేరణ, ఎట్లా స్ఫూర్తి అది? అది నాకు మానవత్వ బంధుత్వం సార్. అది ప్రజలతో ఒక్కసారి మనిషితో కలిశానంటే ఎక్కడో వాళ్ళ హృదయం నాకు టచ్ అవుతుంది. అక్కడ ఏం జరిగింది అని నా చెవిట్లో పడిపోతే నాకు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఫోన్ చేసి ఇలాగ అన్న ఇలా జరిగిందంటే చాలు, ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతోటి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొనాలన్న ఒక ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి నాకు నిరంతరం ఆ దృష్టే ఉంటుంది సార్. నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే నాకే తృప్తి. ఇదే మిమ్మల్ని ఒక మాస్ నాయకుడిగా నిలబెట్టిందా? మేబీ అన్ని యాంగిల్స్ ఈ శరీరంలో ఉన్నాయి సార్. ఎందుకంటే ఇటువంటి మాస్ ఏరియాలోనే పుట్టి పెరిగిన వాళ్ళం సార్. ఎన్ని దేశాలు, ప్రపంచ స్థాయి దేశాలు ఇల్లిచ్చినా సరే ఇక్కడే మనం పుట్టి పెరిగాం, ఈ మట్టి మీద ఆడుకున్నాం, ఈ నీరే తాకుకొని బతికాం. కాబట్టి అన్ని యాంగిల్స్ ఉంటాయి. ఏది ఎక్కడికి అవసరమో దాన్ని వినియోగించుకోవడమే నా లక్ష్యం. సార్, మనం ఇప్పుడు చాలా రోజులుగా ప్రసార మాధ్యమాల్లో చూసాం, పలాస కేంద్రంగా ఒక నూతన జిల్లా ఏర్పడుతుందని, పలాస జిల్లాగా కొంతమంది పేర్లు కూడా పెట్టేశారు, ఉద్దానం జిల్లా అని, సర్దార్ జిల్లా అని. ఆ పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలు కూడా ఉంటాయని చెప్పేసి ఈ ప్రచారాలన్నీ జరిగిపోయాక తీరా చూసేసరికి మన ప్రాంతం 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి శ్రీకాకుళం పోవాల్సిన పరిస్థితే వచ్చింది. కానీ ఎక్కడా కూడా పలాస జిల్లా అనే ఒక ప్రతిపాదనను కానీ, మన తాలూకా ప్రజల యొక్క ఆలోచనలు కానీ ప్రభుత్వం తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు సార్? ఇది ఈ కొత్త జిల్లా ఏర్పాటు అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలోనే ఇది ఈ ప్రస్తావన వచ్చింది సార్. దీని మీద ఆ రోజు ఇచ్చాపురం కేంద్రంలో మేధావుల ఒక సంఘం కమిటీ కూడా మాట్లాడడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను, ఇంకా పలువురు చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ రోజు చాలామంది రకరకాల పేర్లు పెడితే నేను మాత్రం ఇచ్చాపురంకే జిల్లా కేంద్రం రావాలి ఎందుకు అని అడిగారు సార్. ఎందుకు అని కూడా అడిగితే, మేము ఆంధ్రాకి చెట్టు చివర ఒక నియోజకవర్గంగా ఉన్నాం, మా తర్వాత ఒరిస్సా కల్చర్ వస్తుంది, ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో పూర్తిగా వెనకబడి ఉన్నాం. అన్ని రకాల వసతుల్లో కానీ, సాగునీటిలో కానీ, అన్ని రకాల సౌకర్యాల్లో ఇక్కడ వెనుకబడి ఉన్నాం. ఇక్కడ రైతాంగం కూడా పూర్తిగా దెబ్బతిని నష్టపోయి వలస కార్యక్రమాలకు వెళ్తుంది. కాబట్టి జిల్లా కేంద్రంగా కానీ ఇక్కడ ఏర్పడితే ప్రభుత్వం దృష్టి దాని మీద పెట్టి ఈ నియోజకవర్గాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొని వెళ్ళే కార్యాచరణ చేపడతారు. ఈ ప్రభుత్వంలో 13 జిల్లాలుగా ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా మారింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఇప్పుడు నూతనంగా మరో 3 జిల్లాలు అనేవి ఏర్పడ్డాయి. కానీ మనం చాలా వరకు పలాస కేంద్రంగా జిల్లా వస్తుంది, పలాస కేంద్రంగా జిల్లా వస్తుందని మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో, మొబైల్లో చూసామండి. అధికార పార్టీ వాళ్ళు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదండి. కానీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీకున్నారు, జిల్లాలో అత్యధికంగా స్థానిక సంస్థల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అంతా ఉన్నారు. మీరంతా కలిసి ఒక ఐక్య కార్యాచరణ తీసుకువచ్చి మన శ్రీకాకుళం జిల్లా నుంచి మన పలాసాని విభజించుకుని పలాస ఒక జిల్లాని తయారు చేసుకుందామని ఎందుకు ఏ పోరాటం కూడా చేయలేదు అంటున్నాం. తొందరగా దీని మీద పోరాటం చేయబోతున్నాం సార్, తప్పనిసరిగా. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే ఇంకా ఒక నిర్ధారణ అనేది క్లారిటీగా రాలేదు. అది ఏ రోజైతే ఈ ప్రభుత్వం ఇక్కడ పలాసలో జిల్లా కేంద్రం ఉండదు అనే కానీ ఒక క్లారిటీగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా దాని మీద పోరాటం చేయాలి. జిల్లాల విభజన అనేది ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా జరిగిందా, లేదా మీ రాజకీయ పార్టీ నాయకుల తాలూకా ఏ విధమైనటువంటి, అంటే వాళ్ళకి ఏ నియోజకవర్గాన్ని ఏ జిల్లాలో చేర్చితే లబ్ధి జరుగుతుంది, రాజకీయ పార్టీల లబ్ధి కోసం విభజన జరిగిందంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను సార్. ఇప్పటి వరకు నందిగాం మండలం అనేది పలాస సబ్ డివిజన్లో ఉంది. ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏం చేసింది, ఈ నందిగాం మండలాన్ని పలాస సబ్ డివిజన్ నుండి తీసుకుని వాళ్ళు టెక్కలి సబ్ డివిజన్లో చేర్చుకుంది.
అంటే అక్కడ రాజకీయమైనటువంటి ఒక లబ్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇచ్చాపురం ప్రజలు 150 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా కేంద్రం ఎందుకు మన వాయిస్ పెద్దలకు వినిపించట్లేదు? ఈ విషయంలో అధికార పార్టీ చేసే తప్పిదాన్ని ప్రతిపక్ష పార్టీ కూడా సమర్థిస్తున్నట్టే ఉంది, కానీ ఎందుకు దీని మీద ఒక ఉద్యమం అయితే కావచ్చు, లేకపోతే ఒక అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న సార్. తప్పనిసరిగా సార్, అది ఇచ్చాపురం నుండి వాయిస్ అయితే చాలా తక్కువ. చాలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇచ్చాపురం నుండి. చాలా రకాలుగా ప్రజలకి ఏదైతే లోటు అయితే విపరీతంగా ఉందో దాని పట్ల ఇచ్చాపురం గొంతు అధిష్టానం వరకు, ఏ పార్టీ అయినా అధిష్టానం వరకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. రాబోయే టైంలో అది మా వల్ల సాధ్యమవుతుంది, మేము తీసుకొని వెళ్తాం. సార్, మీరు కంచిలి ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక 2.5 ఏళ్ల పాటు పనిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా చివరి 2.5 ఏళ్ళు కొనసాగుతుంది. అప్పుడు ఆ ప్రభుత్వంలో మీరు ఎంపీపీ గాను, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీపీ గాను పనిచేసేటప్పుడు మీకు ఎక్కడ ఎక్కువ సంతృప్తిగా ఉంది? ఈ రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని మీరు ఏ రకంగా ప్రజలకు చెప్పగలుగుతారు? సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్ళు ఎంపీపీగా పనిచేసాం సార్. చాలా తృప్తికరంగా పనిచేసాం. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ఏర్పడటంతో ప్రతి పథకం, రకరకాల పథకాలు జగనన్న సృష్టించి పేద ప్రజలకు అందించారు. అదొక క్రమబద్ధీకరంగా, అంటే ఎవ్వరు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు స్వయాన, ఇంటి మీద తెలుగుదేశం జెండా కట్టినోడికైనా సరే, చివరికి నాకు ఓటు వేయకపోయినోడికైనా పథకం ఇవ్వాలి అనే ఆయన గట్టిగా చెప్పేసరికి మేమందరం కూడా అదే ఫ్లోలో పనిచేసాం. ఎవరికి కూడా చిన్నపాటి ఆటంకం చేయలేదు. అటువంటి తృప్తికరమైన పరిపాలన గత 2.5 సంవత్సరాలలో ప్రస్తుతం ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉందా? లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకో కానీ తెలుగుదేశం పార్టీ ఈ టర్మ్ గెలిచిన తర్వాత గతం కన్నా చాలా దారుణంగా వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాం సార్. అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ వాడంటేనే అతని మీద వేటు వేయాలి. ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబము అని వాళ్ళకి ఎక్కడైనా అనిపిస్తే వాళ్ళు పథకాలు ఆపాలి, వాళ్ళకి పథకాలు కట్ చేయాలి. ఇప్పటికే పథకాలు లేవు, ఇచ్చిన అరాకొర అయినా సరే పార్టీలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు సార్. అది కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది. ఈ కక్ష సాధింపు రాజకీయాలని ఒరవడి మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచే ఏర్పడిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. వాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళు ఆత్మని బట్టి కానీ వాళ్ళు మాట్లాడితే ఇలాంటి మాటలు రావు సార్. వాళ్ళు ఏదో నాలుగుతో మాట్లాడుతున్నారు, ఏదో రకంగా విమర్శించాలి, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కించపరచాలనే ఉద్దేశం తప్ప నిజంగా అయితే వాళ్ళ ఆత్మసాక్షిగా అయితే ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని రాలేదు. ఈరోజు పార్టీ అంత ఈరోజు బలహీనపడడానికి కారణం కూడా ఆ మంచి పరిపాలన చెప్పుకోవచ్చేమో అనుకుంటున్నాను నేను. సరే, ఏదైనా మంచి అనేది మంచే, అది ఈరోజు కాదు రేపైనా దాని తాలూకు ప్రతిఫలం అందుతుందనే నమ్మకం మాకు కానీ మా నాయకుడికి కానీ ఉంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధిలో కూడా తీసుకుంటే ప్రతి అభివృద్ధి గత 2.5 సంవత్సరాలు తీసుకుంటే సార్, మా మండలంలో ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళినా, ఏ గిరిజన ప్రాంతంకి వెళ్ళినా ప్రజలు సేద తీర్చుకునేందుకు విశ్రాంతి మండపాలు కానీ, అలాగే త్రాగునీరు, ఎక్కడ కూడా త్రాగునీరు కొరత ఉందంటే అక్కడ బోర్లు వేసి ట్యాంకులు పెట్టి నీరు అందించడంలో కానీ, రోడ్లు డ్రైన్లు అందించడంలో కానీ, శ్మశాన వాటికలో మండపాలు చేయించడంలో కానీ, ఇవన్నీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సార్. అదే ఇప్పుడు కూడా మండల పరిషత్తులో నిధులు ఉన్నాయి, పంచాయతీల్లో కూడా నిధులు ఉన్నాయి. మొన్న కొల్లూరులో ఒక డ్రైను తవ్వడానికి వెళ్తే అప్పుడే తెలుగుదేశం నాయకులు అధికారులకు ఫోన్ చేసి బెదిరించి అక్కడ డ్రైను కట్టడానికి కాదు, పంచాయతీ నిధులతో కట్టడానికి కాదు, మళ్ళీ మేము ఎప్పుడు సర్పంచుల మీద అప్పుడు కడతామనే ఉద్దేశం. అలాగే ఎంఎస్పల్లిలో ఒక డ్రైన్ అలాగే గొడవలాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఇప్పుడు కొన్ని పనులు కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము వర్క్ ఆర్డర్లు ఇస్తున్నాం, అగ్రిమెంట్లు కూడా జరుగున్నాయి, ఆ ఎంబుకులు చేయకుండా ఆపడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ టర్మ్ తెలుగుదేశం పాలనలో నడుస్తున్నాయి సార్. అవి చాలా బాధాకరం. ప్రజల యొక్క అభివృద్ధి అనేది ఎవరు నా పాకెట్ నుండి నా డబ్బులు ఖర్చు పెట్టను, ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రజల తాలూగా సంపాదనే గవర్నమెంట్ నడుపుతుంది. ఆ డబ్బులతో ప్రజలకు మనం న్యాయం చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. అయితే ఎందుకో వీళ్ళు కక్ష ధోరణితో ఆలోచించి ప్రతి దగ్గర కూడా ఆటంకం చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకట్టేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే పేదవాళ్ళకి అందించడంలో అడ్డుకట్టేస్తున్నారు. ఇప్పుడు ఏదో హౌస్ జియో ట్యాక్స్ అని చెప్పి అక్కడ కూడా
వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఫ్యామిలీస్ అయితే అక్కడ దగ్గర నిలబడి ఫోటోలు తీయిస్తున్నారు. ఏదో అనుకూలం లేదు, ఎక్కడో చిన్న తేడా ఉన్నదంటే అది చెయ్యొద్దని కరాఖండిగా వాళ్ళ అధికారులకు బెదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు కుటుంబాలన్నిటికీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై మీరు ఏమైనా జిల్లా కలెక్టర్ గారి దగ్గర కానీ న్యాయ పోరాటం చేసే ఆలోచనలు ఇటువంటి ఏమైనా ఉన్నాం సార్, తప్పనిసరిగా అన్ని రకాలుగా ప్రిపరేషన్ చేస్తున్నాం. దీనికి రిప్రజెంటేషన్ కూడా అన్ని రకాలుగా తయారు చేస్తున్నాం. ఫుల్గా ఎవిడెన్స్తో పాటు ఇదివరకే చాలా ఇప్పుడు యూరియా కొరత వల్ల మిగతా దాన్ని కొన్ని సందర్భాల్లో కలెక్టర్ గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పుడున్నటువంటి హౌసింగ్ జియో ట్యాక్స్ కానీ ఏదైతే వర్క్స్ అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకం చేస్తున్న దీని పట్ల పూర్తిగా నేను రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాను. తప్పనిసరిగా కలెక్టర్ గారి గ్రీవెన్స్ తీసుకొని వెళ్ళి దీనికి న్యాయం అందించమని కోరడం అయితే జరుగుతుంది సార్. తప్పనిసరి ఉద్దానం న్యూస్ ఛానల్లోని మనసులో మాట కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేటెస్ట్గా ఉద్దానం న్యూస్ ఛానల్ అన్నది ఉద్దానం పత్రిక ఇదివరకు వచ్చింది. అందులో వచ్చిన న్యూస్ అప్ టు డేట్ క్షణం ప్రజలకి న్యూస్ అందే విధంగా మీరు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దానికి మరికొద్దిగా అప్డేట్ చేస్తూ ఉద్దానం న్యూస్ ఛానల్ అని స్థాపించి దీని ద్వారా కూడా మన ప్రాంతమైనటువంటి ఇచ్చాపురం నియోజకవర్గం అలాగే మిగతా ఎక్కడ కూడా కష్టం ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని మీరు ప్రతికూలంగా తీసుకొని మీరు ప్రజలకి అది అందించే కార్యక్రమం, ఆ సమాచారం ప్రజల్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేపడుతున్నారు సార్. మీకు కూడా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మీ అందరి సహకారం కార్యక్రమం ముందుకు నడుస్తుంది. ఒక అభివృద్ధి పదవుల్లో తీసుకునేందుకు అందరం కలిసి గట్టిగా భాగస్వాములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చా